నమస్తే, వెల్కమ్ టు ది లీడర్. అప్పుడెప్పుడో 20వ శతాబ్దం పేరిట ఓ సినిమా వచ్చింది. అప్పట్లో అది మంచి పాపులర్ సినిమా. పాలిటిక్స్, క్రైమ్స్తో స్మగ్లింగ్ మిక్స్ అయితే ఎలా ఉంటుంది, ఎన్ని అనర్థాలకు దారితీస్తుందో చెబుతూ ఆ కథ మంచి రసపట్టులో సాగుతుంది. ఆ విషయాన్ని కాసేపు పక్కన పెడితే అదే స్ఫూర్తిలో ఇప్పుడు 21వ శతాబ్దం పేరిట పవన్ కళ్యాణ్ పెట్టి సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనేది ఊహిస్తే అదో ఆసక్తి రేపే అంశమే అవుతుంది. అయితే పవన్తో సినిమా చేయటం కాదు, రియల్ లైఫ్లోనే ఆయన 21వ శతాబ్దపు రాజకీయాల్లో కీలకంగా మారే అవకాశం కనిపిస్తోందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతుంటారు. ఇటీవల పవన్ కళ్యాణ్కు అభినవ శ్రీకృష్ణదేవరాయ అనే బిరుదు ప్రదానం చేశారు. పవన్కు ఆ బిరుదు ఇవ్వటంలో చాలా మతలబుందన్న విషయం కాస్త సునిశ్చితంగా ఆలోచిస్తే అర్థమవుతుంది. శ్రీకృష్ణదేవరాయల జయంతి సందర్భంగా ప్రైమ్ 9 ఛానల్ ది లీడర్ అనే స్పెషల్ ప్రోగ్రాం ప్రజెంట్ చేస్తోంది. వాచ్ దిస్ ప్లీజ్. చరిత్రను చూసి అబ్బురపడటమో లేదా నిరాశ పడటమో చేయడం వల్ల ఫలితం లేదు. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకున్నప్పుడే సమాజ భవిష్యత్తు భద్రంగా ఉంటుంది. దాదాపు 2 నెలల క్రితం ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ మఠంలో జరిగిన బృహత్ గీతోత్సవంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనడం, ఆయన చేసిన ప్రసంగం దేశ ప్రజలందరినీ ఆకర్షించడం, అందుకు ఆ ఆలయ నిర్వాహకులు, అర్చకులు కూడా పవన్ ని ప్రశంసలతో ముంచెత్తి అభినవ శ్రీకృష్ణ దేవరాయ అనే బిరుదును కూడా అనౌన్స్ చేశారు. అక్కడ పవన్ చేసిన ప్రసంగ సారాంశం దేశవ్యాప్తంగా ఆసక్తి రేపింది. గీతా సందేశం అందరికీ మార్గనిర్దేశం కావాలని, సమాజాన్ని బలోపేతం చేయడం ద్వారా జాతీయ స్ఫూర్తిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని పవన్ ఆకాంక్షించారు. బృహత్ గీతోత్సవంలో పాల్గొన్న పవన్ శ్రీకృష్ణుడు కొలువై ఉండే ఆ నేలపై అడుగు పెట్టడం తన అదృష్టమన్నారు. కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రిగానో, ప్రజాసేవకుడిగానో హాజరు కాలేదని, ధర్మాన్ని అన్వేషించే వినయపూర్వక సాధకుడిగా మాత్రమే వచ్చానని పవన్ చెప్పడం ఆసక్తి రేపింది. సరైన పాలన, సేవా బాధ్యతతో కూడిన ప్రతి చర్య కూడా నిజమైన నాయకత్వానికి నిదర్శనమంటూ ఆయన రాజకీయ ప్రస్థానం తాలూకు ముఖ్య ఉద్దేశాన్ని ఇండైరెక్టుగా చెప్పుకున్నారు. ఏపీ ఎన్నికల ముందు తాను కూడా అర్జునుడి లాంటి సందిగ్ధతను ఎదుర్కొన్నారని, అయితే వ్యక్తిగత ప్రయోజనాల కంటే ప్రాంతీయ, జాతీయ సమగ్ర శ్రేయస్సే ముఖ్యమని, తాను ధర్మాచరణకు కట్టుబడి ఉండడం వల్లే కేవలం 21 స్థానాలకి పరిమితమయ్యానని కూడా గుర్తు చేసుకున్నారు. మరి ముఖ్యంగా భగవద్గీత అనేది ఓసారి చదివి ఎర్ర వస్త్రంలో చుట్టి పూజా గదిలో భద్రపరిచే గ్రంథం కాదని, జీవితంలో ఎదురయ్యే ప్రతి నిర్ణయంలో, ప్రతి గందరగోళంలో, ప్రతి అంతర్గత పోరాటంలోనూ గీతను స్ఫూర్తిగా తీసుకుంటే ఆ విజ్ఞానం మనకు తోడుగా నిలుస్తుందనేది నేటి యువతరానికి ఓ సరికొత్త డైరెక్షన్ ఇచ్చారు. It's a solitude. The Gita guides us. It reminds us that we are not the doer, we are not the kartas, we are merely an instrument, nimitta matrulam. The Gita has taught me nishkama karma, to do my duty as an individual, as a minister. It could be anybody, in whatever role I assign. To do it fiercely, completely and honestly, without worrying about whether it will get me results, votes in the next election or not. I don't care. If I do good, let the results speak. Whether it is good, bad, I don't care. So if I stand by truth and I stand alone, so be it. Because the Gita teaches that victory is where dharma is yato dharmastha jayaha. Today we see a world where Sanatana Dharma is often targeted. And we had seen it in Tamil Nadu also. We see ridicule disguised as freedom of speech. తన ప్రసంగంలోని ముఖ్య భాగాలను ఆయన సోషల్ మీడియాలోనూ పంచుకోవడం విశేషం. ఇక ఉడిపిలో జరిగిన సుదీర్ఘమైన కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కాగా, ముగింపు కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొనడం గమనించాలంటున్నారు రాజకీయ పండితులు. మోడీ ప్రారంభోత్సవానికి, పవన్ ముగింపు ఉత్సవానికి హాజరు కావడం ఆయన కేవలం ఒక రాష్ట్ర నేతగా కాక జాతీయ బాధ్యతల్లో కీలక పాత్ర పోషించబోతున్నారన్న మెసేజ్ని బలంగా పంపించినట్టయింది.
ఈ క్రమంలో జనవరి 18వ తేదీన విజయవాడలో తలపెట్టిన శ్రీకృష్ణ దేవరాయల జయంతి వేడుకలు ప్రత్యేక కార్యక్రమాన్ని పవన్ రాజకీయ ప్రస్థానంలో ఓ మైలురాయిగానే చూడాలనే భావన వ్యక్తమవుతోంది. ఎందుకంటే శ్రీకృష్ణ దేవరాయలు దక్షిణ భారతదేశంలోనే ఎంతో గొప్పనైన పరిపాలన అందించిన చక్రవర్తిగా కీర్తి పొందారు. ఉత్తర భారతదేశంలో హిందూ రాజులు చేయలేని పనిని దక్షిణ భారతదేశంలోని శ్రీకృష్ణ దేవరాయలు చేసి చూపించడం గమనించాల్సిన అంశం. శత్రుమూకలను విభజించి పాలించాలనే నేర్పరితనాన్ని రాయలు అప్పుడే అమలు చేసి విజయం సాధించారు. తన సామ్రాజ్యాన్ని అద్భుతంగా విస్తరింపజేసుకున్నారు. విజయనగర సామ్రాజ్యం వైపు కన్నెత్తి చూడడానికే ధైర్యం చాలని రీతిలో శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించారు రాయలు. ఆయన పరిపాలించింది 20 ఏళ్లే అయినా తన వారసులు కూడా అవే అనుభవాలను అమలు చేసేలా చూశారు. విజయనగర సామ్రాజ్య ఉత్థాన పతనాల గురించి ఒకసారి చూస్తే అలాంటి వైఫల్యాలను 21వ శతాబ్దంలో ఎదురు కాకుండా ఏం చెయ్యాలని మార్గనిర్దేశనం లభిస్తుంది. సరిగ్గా ఉడిపిలో పవన్ మాట్లాడింది కూడా అదేనని గమనించాలి. భారతదేశంలో విజయనగర సామ్రాజ్యానికి ప్రత్యేకమైన గుర్తింపు, ప్రాశస్త్యం ఉన్నాయి. రాజు ఎలా ఉంటే రాజ్యం విస్తరిస్తుంది, రాజు ఎలా ఉంటే రాజ్యం కూలిపోతుంది. ఈ రెండు కోణాలకు సాక్షిభూతమే విజయనగర సామ్రాజ్యం. ఉత్తరాదిన మొఘలుల దాడులతో హిందూ సామ్రాజ్యాలు ప్రభావితం అవుతుంటే, దక్షిణాదిన తురుష్కుల నక్కజిత్తులను ధీటుగా ఎదుర్కొని వారిలో ఉన్న చిలుకలు ఉపయోగించుకుని విభజించు పాలించు అనే సూత్రాన్ని సద్వినియోగం చేసుకున్న ఏకైక హిందూ రాజ్యం విజయనగర సామ్రాజ్యం. రాజు అంటే ఎలా ఉండాలో శ్రీకృష్ణ దేవరాయలను చూసి తెలుసుకోవచ్చు. కండపుష్టి కలిగిన మల్ల యోధులతను. అంతేకాదు భావపుష్టితో కూడిన సాహిత్యాన్ని సృష్టించి అష్టదిగ్గజాల చేత కూడా ప్రశంసలందుకున్నాడు. అప్పటికే వెలుగుతున్న హిందూ సామ్రాజ్యాన్ని మరింత వికసింపచేయడమే కాక బహుభాషా సామ్రాజ్యాన్ని పరిపాలించిన ధీశాలి శ్రీకృష్ణ దేవరాయలు. కన్నడ, సంస్కృతం, తెలుగు, తమిళ భాషల్లో సాహిత్యాన్ని ప్రోత్సహించారు. దక్షిణాది అన్ని భాషల్లోనూ పాండిత్యం సంపాదించారు. తెలుగు సాహిత్యానికి స్వర్ణయుగం తెచ్చిపెట్టారు. అదే సమయంలో వివిధ భాషా సాంప్రదాయాలకు చెందిన కవులను కూడా ఆదరించారు. విజయనగర రాజసభలో అధికారిక భాష కన్నడమే అయినప్పటికీ ఆయన పాలనా కాలంలో బహుభాషా సాహిత్య సంపద ఉన్నత శిఖరాలకు చేరుకుంది. తెలుగులో అముక్త మాల్యద అనే మహాకావ్యం రచించారు. అలాగే సంస్కృతంలో మదాలస చరిత్ర, రసమంజరి, జాంబావతి కళ్యాణం వంటి అనేక రచనలు చేశారు. భారత ఖండంలో హిందూ రాజ్య వైభవాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లిన యోధుడి శ్రీకృష్ణ దేవరాయలు. శ్రీకృష్ణ దేవరాయలు 1471లో కర్ణాటకలోని హంపిలో జన్మించాడు. తళువ వంశానికి చెందిన నరస నాయకుడు నగలాదేవి కుమారుడే ఈయన. రాయలు తండ్రి విజయనగర సైన్యంలో సైన్యాధికారిగా పనిచేసేవాడు. ఆనాటి విజయనగర రాజైన నరసింహదేవరాయల మరణం తర్వాత తళువ వంశానికి రాజ్యాధికారం తీసుకొచ్చిన వ్యక్తి రాయలు. 1509 ఆగస్టు 8న సింహాసనం అధిష్ఠించిన రాయలు 1529 వరకు పాలన చేశాడు. ఆయనకొచ్చిన బిరుదులు చూస్తే ఆయన పరిపాలన గురించి ఓ అంచనాకు రావచ్చంటారు చారిత్రక నిపుణులు. కర్ణాటక రత్న సింహాసన దేవేశ్వర, కన్నడ రాజ్య రామరమణ, ఆంధ్ర భోజాయని, గౌబ్రాహ్మణ ప్రతిపాలకాయని వంటి ఎంతో ఉదాత్తమైన బిరుదులు పొందారు శ్రీకృష్ణ దేవరాయలు. ఆయనకిద్దరు భార్యలు. పెద్ద భార్య తిరుమలాదేవి, చిన్న భార్య చిన్నాదేవి. ఇక పిల్లల విషయానికొస్తే ఇద్దరు మగ పిల్లల మధ్య ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చారు. పెద్ద కుమారుడు తిరుమల రాయలు, చిన్న కుమారుడు రామచంద్రుడు. వారి మధ్య తిరుమలాంబ, వెంగలాంబ అనే కుమార్తెలు. ఇక మతాచరణ విషయానికొస్తే శ్రీకృష్ణ దేవరాయలు వైష్ణవుడు, కానీ అన్ని మతాలను గౌరవించేవాడు. పోర్చుగీస్ యాత్రికులు డొమింగో ఫేస్ డువార్టే బార్బోసా ఆయన్ని సమర్థవంతమైన రాజుగా జనరల్గా ప్రశంసించారు. శ్రీకృష్ణ దేవరాయలు తాను పలు రాజ్యాలను ఓడించి విజయనగర సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడు. ఆయన అధికారంలోకి తర్వాత మొదటి 10 సంవత్సరాలు యుద్ధరంగంలోనే గడిపాడు. అలా యుద్ధరంగంలో తనకున్న నైపుణ్యం, వ్యూహాలు పన్నే చాతుర్యం, తన దగ్గరున్న అష్టదిగ్గజాలలోని అద్భుతమైన ఆలోచనలను తీసుకొని చక్కటి పరిపాలన అందించాడు. సరైన వేగుల నిర్మాణం ఉండేది. రాజ్యంలో ఎక్కడేం జరిగినా వెంటనే పక్కా సమాచారం తెలుసుకునే నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు. రాజుకు మద్దతుగా అనేకమైన ఆలోచనలు ఇవ్వడానికి బలమైన మంత్రాంగం ఉండేది. మంత్రులకు శాఖలు కేటాయించాడు.
ఆ శాఖల మధ్య సమన్వయానికి సలహాదారులు నియమించుకున్నాడు. ఆయన పాలన ధర్మం, న్యాయం, నీతిపై ఆధారపడింది. ప్రధానమంత్రి తిమ్మరుసుతో పాటు ముఖ్య సలహాదారు తెనాలి రామలింగడు ఆయనకు పాలనలో చేదోడు వాదోడుగా ఉండేవారని చరిత్ర చెబుతోంది. మంత్రులు ఎవరైనా హద్దు మీరినా లేదా తప్పుడు దారుల్లో పయనించినా మంత్రులు కదా అని ఉపేక్షించలేదని చరిత్ర చెబుతోంది. తప్పులు చేస్తే మంత్రులైనా సరే కఠినంగానే శిక్షించేవాడు రాయలు. ఇలాంటి వ్యవస్థను ఇప్పటి ఆధునిక ప్రభుత్వాల కాలంలో కూడా చూడలేం. మంత్రులు చేసే తప్పులపై స్పందిస్తే ప్రభుత్వం పరువు పోతుందని, అందువల్ల వారేం చేసినా వెనుకేసుకు రావడమే ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత అనే విధంగా మారిపోయింది. అందుకే ఇప్పుడు చాలా వరకు అసెంబ్లీలో అసలు ఆసక్తికరమైన డిబేట్స్ జరగడం లేదంటే అతిశయోక్తి కాదు. రాజ్యం పటిష్టంగా ఉండాలంటే బలమైన సైన్యం ఉండాలని శ్రీకృష్ణదేవరాయలు సైనిక బలాన్ని పెంచుకున్నాడు. మొరస, కబ్బిలి, తుళు వంటి సముదాయాల నుంచి ఆర్మీ రిక్రూట్ చేసుకున్నాడు. శత్రువును జయించాలంటే ముందుగా సిద్ధం చేసుకున్న ప్రణాళిక ప్రకారం ఆయన యుద్ధానికి వెళ్లేవాడు కాదని చరిత్రకారులు చెబుతారు. ముందుగా ఒక ప్రణాళిక వేసుకుని అకస్మాత్తుగా మరో యుద్ధ వ్యూహాన్ని అమలు చేసేవాడిని. దీనివల్ల ఎప్పుడు కూడా ఆయన అసలు యుద్ధ వ్యూహం లీక్ అయ్యేది కాదు. ఆ విధంగా నక్కజిత్తుల తుష్కరులను ఓడించగలిగాడు రాయలు. భారీ యుద్ధ సామాగ్రిని మోసుకెళ్లగలిగే గజదళానికి ప్రాధాన్యతనిచ్చేవాడట. విల్లమ్ములు, బాణాలు, ఈటెలు, యుద్ధరంగంలో కాల్బలానికి ఇబ్బందులు పెట్టే ఇనుప ముళ్లను విరివిగా వినియోగించేవాడట రాయలు. ఇక సైనిక విజయాల విషయానికొస్తే 1509లో సుల్తాన్ మహమ్మద్ను ఓడించి దోఆబ్గా పేరున్న రాయచూర్ను స్వాధీనం చేసుకున్నాడు. యూసఫ్ ఆదిల్ షాను చంపి బీదర్, గుల్బర్గా, బీజాపూర్ను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. 1512లో ఉమ్మతూర్ వద్ద గంగరాజును ఓడించాడు. 1512-14 మధ్య ఉదయగిరి కోటను ముట్టడించాడు. ఒడిశాకు చెందిన గజపతుల ఆధీనంలో ఉన్న ఉదయగిరిని ఎంతో చాకచక్యంగా స్వాధీనం చేసుకోవడం విశేషం. ఇది ఇప్పటి నెల్లూరులో ఉంది. గజపతి రాజు ప్రతాపరుద్రుడి ఆధీనంలో ఈ దుర్గం ఉండేది. ఈ యుద్ధం 18 నెలలుగా జరిగిందని కొందరు, ఏడాది పాటు జరిగిందని మరికొందరు చెబుతారు. చుట్టూ జంగీల్ రూట్ మాత్రమే ఉండడంతో గజపతి సైన్యాలకు ఆహారం అందకుండా చేసి వారిని జయించాడు శ్రీకృష్ణదేవరాయలు. ఉదయగిరిలో ఉండే బాలకృష్ణుడి విగ్రహాన్ని హంపికి తీసుకెళ్లి కృష్ణాపురంలో ప్రతిష్ఠింపజేశాడట రాయలు. ఇది విజయనగర సామ్రాజ్యానికి తూర్పు సరిహద్దులో గజపతులతో చేసిన యుద్ధాల్లో మొదటి పెద్ద విజయంగా చెప్పుకోవాలి. అలాగే రెడ్డి రాజుల ఆధీనంలో ఉన్న కొండవీడు, కొండపల్లి కోటలు కూడా స్వాధీనం చేసుకున్నాడట. విజయనగర చక్రవర్తి గజపతులపై జరిపిన యుద్ధం విజయనగర గజపతి యుద్ధాలుగా చరిత్రలోకి ఎక్కాయి. 1512 నుండి 1519 వరకు ఇవి జరిగాయి. తూర్పు తీరాన్ని నియంత్రణలో తీసుకోవడం, గజపతి సామ్రాజ్యాన్ని బలహీనపరచడం లక్ష్యంగా రాయలు ఈ యుద్ధాలను తలపెట్టారు. ఉమ్మత్తూరు విజయం తర్వాత రాయలు దృష్టిని తీరాంధ్ర ప్రాంతంపై పెట్టాడు. అయితే కొండవీడు యుద్ధంలో విజయనగర సైన్యం భారీ నష్టాలతో వెనుదిరిగిందని చెబుతారు. అయితే ఇప్పుడు మహామంత్రి తిమ్మరుసు తూర్పు ప్రాంతంలో ఉన్న దుర్గం రహస్య మార్గాన్ని కనుగొని రాత్రిపూట దాడికి ప్లాన్ చేయడంతో కొండవీడు దుర్గం స్వాధీనమయ్యిందని చరిత్రకారులు చెబుతారు. ఈ యుద్ధంలో గజపతి రాజు కుమారుడు వీరభద్రుడు బందీ అయ్యాడు. అప్పుడు తిమ్మరుసును తాత్కాలికంగా కొండవీడు గవర్నర్గా నియమించాడంట రాయలు. ఆధునిక గవర్నర్ల పాలనను ఇలా నాటి కాలంలోనే రాయలు ఇంట్రడ్యూస్ చేయడం విశేషం. తర్వాత కళింగ ప్రధాన భూభాగంపై రాయలు దండయాత్రకు ప్లాన్ చేశాడు. ప్రతాపరుద్రుడికి ప్లాన్ తెలిసి కళింగనగర్ దుర్గంలో రాయలును ఓడించే వ్యూహం రూపొందించాడు. అయితే తిమ్మరుసు ఒక తెలివైన వాడని నయవంచకుడికి కానుకల ఎరవేసి ఆ వ్యూహం గురించి తెలుసుకున్నాడంట. ఆ తర్వాత విజయనగర సైన్యం దండెత్తగా ప్రతాపరుద్రుడు కటక్ పారిపోవాల్సి వచ్చింది. చివరికి ప్రతాపరుద్రుడు ఓటమిని అంగీకరించి తన కుమార్తె జగన్మోహినిని రాయలకిచ్చి పెళ్లి చేసి సంధి కుదుర్చుకున్నాడు. ఆ జగన్మోహినిని తుక్కాదేవి లేదా అన్నపూర్ణాదేవిగా పిలుస్తారు. ఈ గెలుపుతో కృష్ణానదిని 2 రాజ్యాల మధ్య సరిహద్దుగా నిర్ణయించాడు శ్రీకృష్ణదేవరాయలు. అయితే శాంతి ఒడంబడికలో భాగంగా రాయలు కృష్ణానది ఉత్తరాన ఆక్రమించిన భూభాగాలన్నీ గజపతులకు తిరిగి ఇచ్చేశాడని చరిత్ర చెబుతోంది. ఈ యుద్ధాలతో విజయనగర సామ్రాజ్యం తూర్పు సరిహద్దులను బలోపేతం చేసుకుంది.
మరోవైపు రాజ్యాన్ని పటిష్టం చేసుకునే క్రమంలో రాయలు 1510లో పోర్చుగీస్లతో స్నేహ సంబంధాలు మెరుగుపరుచుకున్నాడు. వారి నుంచి ఆధునిక ఆయుధాలు, అరేబియన్ జాతి గుర్రాలను పొందాడు. ఇక విజయనగర సామ్రాజ్య ఉత్థాన పతనాల్లో బహమనీ సుల్తానుల పాత్ర చెప్పుకోవాల్సి ఉంటుంది. బహమనీ సామ్రాజ్యం 1347లో ఏర్పాటయ్యింది. దక్షిణ ప్రాంతంలో ముస్లిం పాలనకు పునాది వేసింది బహమనీలే. అయితే 1482 నుంచి 1528 మధ్య క్రమంగా విచ్ఛిన్నమై 5 స్వతంత్ర సుల్తానేట్లుగా మారింది. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్కు చెందిన నిజాం షాహీ, కర్ణాటకలోని బీజాపూర్కు చెందిన ఆదిల్ షాహీ, బెరార్కు చెందిన ఇమాద్ షాహీ, బీదర్కు చెందిన బరీద్ షాహీ, గోల్కొండకు చెందిన కుతుబ్ షాహీ విడిపోయి వేరువేరు సామ్రాజ్యాలుగా అవతరించాయి. ఇవి తరచూ ఒకదానితో ఒకటి, అలాగే విజయనగరంతో కూడా ఘర్షణ పడుతూ ఉండేవి. శ్రీకృష్ణదేవరాయలు అత్యంత తెలివిగా ఈ 5 రాజ్యాల్లో ఉండే చీలికలను ఉపయోగించుకున్నాడు. వారిలో విభజనను పెంచి పోషిస్తూ మిగతా వారితో స్నేహం నిలుపుతూ విజయనగర సామ్రాజ్యాన్ని హిందూ సామ్రాజ్యంగా పటిష్టంగా ఉంచడంలో సఫలమయ్యాడు. ఇది చారిత్రక సందర్భం. అయితే శ్రీకృష్ణదేవరాయల మరణం తర్వాత ఆయన సవతి సోదరుడైన అచ్యుతరాయలు సింహాసనాన్ని అధిష్ఠించాడు. 1542లో అచ్యుతరాయల మరణం తర్వాత అధికారం అలియా రామరాయల హస్తగతమైంది. తన మేనలుడైన సదాశివరాయలును గృహ నిర్బంధంలో ఉంచి రాజ్యాన్ని తానే పరిపాలించాడు రామరాయలు. ఇక రామరాయలు దక్కన్ సుల్తానుల మధ్య ఘర్షణను ఉపయోగించుకొని కృష్ణానది ఉత్తర భూభాగాలను విస్తరించాడు. ఒక సుల్తాన్కు సహాయం చేసి మరో సుల్తాన్ను బలహీనపరిచే పాత వ్యూహాన్ని అనుసరించాడు. అయితే ఒకే వ్యూహం ఎప్పుడూ పనిచేయదన్న విషయం గుర్తించడంలో రామరాయలు విఫలమయ్యాడు. సమయానికి తగిన వ్యూహం రచించకపోతే శత్రువుకు అవకాశం ఇచ్చినట్లేనన్నది గుర్తించలేకపోయాడు. రామరాయలు రాజకీయ జోక్యం, అవమానకరమైన దౌత్య సంబంధాలు దక్కన్ సుల్తానులలో ఆగ్రహాన్ని రేకెత్తించాయి. మరోవైపు ఇస్లాం మత విస్తరణ కాంక్ష ఉండనే ఉంది. చివరికి బీజాపూర్, అహ్మద్ నగర్, గోల్కొండ, బీదర్ ఈ 4 సుల్తానేట్లు కూటములుగా ఏర్పడి రామరాయలుపై దాడి చేశాయి, ఆయన్ను బంధించాయి. అయితే రామరాయలుకు ఇంత భారీ నష్టం ఎలా జరిగిందనేది ఆసక్తి రేపే అంశం. విజయనగరం సైన్యంలోని ముఖ్యమైన ముస్లిం కమాండర్లు నూర్ ఖాన్ గిలానీ, బిజ్లీ ఖాన్ గిలానీ అనే ఇద్దరు రామరాయలు బందీ అయిన తర్వాత వారు బహుమని సుల్తానుల శిబిరంలో మారిపోయారు. ఈ విషయాన్ని ఊహించడంలో రామరాయలు విఫలం అవ్వడం వల్లే భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందని చరిత్ర చెబుతోంది. విజయనగర సైన్యంలో గందరగోళం సృష్టించి రామరాయలకు వెన్నుపోటు పొడవడంలో బహుమని సుల్తానుల కుట్రలో పావులుగా పనిచేసినట్టు చరిత్రకారులు చెబుతారు. దీన్ని తల్లికోట యుద్ధంగా పేర్కొంటారు. ఇక రామరాయలు బందీ అయిన తర్వాత హుస్సేన్ నిజాం షా ఆదేశంతో ఆయన తల నరికి మత విద్వేషం ప్రకటించుకున్నారు ముస్లిం రాజులు. విజయనగరం సైన్యం ఓటమి తర్వాత హంపి రాజధాని 5 నెలల పాటు దోపిడీకి గురయ్యింది. విజయనగరం కాలంలో బజార్లో రత్నాలు పోసి విక్రయించేవారని చదువుకున్నాం. అలాంటి అంతులేని సంపదను బహుమని సుల్తానుల సైన్యం దూసుకుపోయింది. రాజ్యం మొత్తం ధ్వంసమయ్యింది. దేవరాయలను, ఎంతో అద్భుతమైన హిందువుల ఆరాధ్య దైవాలను ముస్లిం సేనలు ధ్వంసం చేశారు. శ్రీకృష్ణదేవరాయలు ఘనంగా ఆదరించిన వైష్ణవ మతం కనుమరుగయ్యింది. సొంత సైన్యంలోని కమాండర్లే రామరాయలుకు వెన్నుపోటు పొడిచి తమ మతానికి చెందిన బహుమనీలకు మతం పేరిట మద్దతిచ్చి ఆ తర్వాత విజయనగర సామ్రాజ్యాన్ని దోచుకోవడంలో సహకరించారు. ఇది ఆనాడు జరిగిన రాజ్యాధికార జిహాద్ అని గుర్తిస్తే ఆ తర్వాత వచ్చిన పాలకులైనా సరిగ్గా ఉండేవారేమో, కానీ అది నేటికి జరగడం లేదన్నదే పాయింట్. సామ్రాజ్యం పతనమైన తర్వాత మైసూర్, వెల్లూర్, కెలడి, మదురైలకు చెందిన సామంతలు అందరూ స్వతంత్రం ప్రకటించుకున్నారు. గొప్పనైన రోమన్ సామ్రాజ్యానికి నకలుగా పేరు తెచ్చుకున్న విజయనగర సామ్రాజ్యం కేవలం ఇప్పుడు చరిత్రగా మిగిలిపోయింది. హరిహర రాయలు, బుక్కరాయలు స్థాపించిన విజయనగర సామ్రాజ్యం శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత ఆరిపోయింది. అయితే దక్షిణాన శ్రీకృష్ణదేవరాయల స్ఫూర్తితోనే ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ కూడా పనిచేయాలని పథక రచన చేస్తోంది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ రంగంలో దింపింది. ఆయనకు అభినవ శ్రీకృష్ణదేవరాయలుగా బిరుదివ్వడం కూడా మాట వరుసకు చేసింది కాదన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు, కేరళ, తెలంగాణ వంటి ప్రాంతాల ప్రజలకు శ్రీకృష్ణదేవరాయల గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆయన పాలనలో చోటు చేసుకున్న విప్లవాత్మకమైన మార్పుల గురించి కూడా చరిత్ర ద్వారా అందరూ చదువుకున్నదే. అటు పవన్ కూడా ఏపీలో తన మార్కెంటో చూపిస్తున్నారు. ఇటీవల ఏపీ నుంచి తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి
భారీగా నిధులిప్పించడం గమనించాలి. సనాతన ధర్మ ప్రచారానికి ప్రాంతీయ జాతీయ భేదాలుండవని మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా చాటి చెబుతున్నారు పవన్ కళ్యాణ్. అధికారంలో ఉన్నా లేకపోయినా శ్రీకృష్ణుడు బోధించిన గీత బోధనే తనకు ఆదర్శమని కర్ణాటకలో ఉడిపిలో చెప్పారు. అభినవ శ్రీకృష్ణదేవరాయలు అనే బిరుదుకు తగ్గట్టుగానే పాలనలో పనితీరులో మార్పులకు శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. మరి ఆనాడు దక్షిణాపథంలో వైభవం చాటుకున్న విజయనగర సామ్రాజ్యాన్ని తలపించేలా ప్రధాని మోదీ పవన్ నేతృత్వంలో ఈ 21వ శతాబ్దంలో కొత్త సాంప్రదాయం నెలకొల్పుతారా? పవన్ ద లీడర్ అనిపించుకుంటారా? చూడాల్సి ఉంది. ఇది ఇవాటి ది లీడర్. మరో లీడర్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.